రెడ్డిగా సిబిఐ విచారణ చేయండి అంటూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోని సిబిఐ విచారణకి ఎట్లా డైరెక్షన్స్ ఇవ్వబోతుంది హైకోర్టు? ఇవాళ హైకోర్టులో విచారణ సాగిన అనంతరం అక్టోబర్ 7కి వాయిదా పడింది. మరి 7 తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఉంటుందా, సిబిఐ విచారణ ఎట్లా ఉంటుంది అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి మనకు కనిపిస్తుంది. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, సిబిఐ విచారణ కోరుతోంది. దీంట్లో కేంద్ర సంస్థలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణంలో అక్కడ జరిగినటువంటి దాంట్లో కేంద్ర సంస్థలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక సాయం చేసే దాంట్లో కూడా కేంద్ర సంస్థలు ఉన్నాయి. కాబట్టి సిబిఐ విచారణ సమంజసం అనేది రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. సో ఫర్దర్గా ఎట్లా ఉండే అవకాశం ఉంది ప్రొసీడింగ్స్? చూస్తున్నాం రాజేష్, ఏదైతే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ కూడా లేఖ రాసిన లేఖను బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఇది సిబిఐ కూడా రిసీవ్ చేసుకున్నట్టుగా ప్రకాష్ అనేటువంటి ఇన్స్పెక్టర్ కూడా అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క కాపీ కూడా ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీంట్లో చాలా స్పష్టంగా కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణకు ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆ తర్వాత లేఖ రాసిన నేపథ్యానికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సందర్భంలో కూడా అది సిబిఐ కూడా చేరింది. ఆ సిబిఐ కూడా ఏదైతే లేఖ అందినట్టుగా కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రకాష్ అనే ఇన్స్పెక్టర్ కూడా పైన సంతకం చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా రవిగుప్తా ఎవరైతే స్పెషల్ సెక్రటరీ హోమ్ సంబంధించి కూడా ఈ లేఖ రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ లేఖలో ఇప్పుడు ఏదైతే పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక కాకుండా మనం ఈ లేఖలో ఉన్నటువంటి రెండో పేరాలో చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఆధారంగా కూడా మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అండ్ అనేక రకాల ప్లానింగ్ సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, క్వాలిటీకి సంబంధించి కావచ్చు, క్వాలిటీ కంట్రోల్తో పాటు అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటూ కూడా లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించి జీవో 160/51తో పాటు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు 1/11/2023కు సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఇక ప్రధానంగా 31/7/2025న ఏదైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి రిటైర్డ్ జడ్జి ఇచ్చినటువంటి ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన జీవో కాపీలు కూడా పూర్తిగా ఇప్పటి వరకు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ మొత్తం ప్రయత్నాలు ఏదైతే విచారణ కోసం లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గతంలో విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు పినాకి చంద్రఘోష్ దర్యాప్తు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కేవలం ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పైన ఇచ్చినటువంటి అథారిటీ పైన మీరు విచారణ జరపాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు జరపాలంటూ కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. నిర్మాణం సంబంధించినటువంటి వ్యవహారం మొత్తంతో పాటు అందులో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలను ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి అంశాలంటే అధికారులకు సంబంధించిన పాత్రతో పాటు నిర్మాణ రంగ సంస్థ చేసినటువంటి ఆ ఫెయిల్యూర్ పైన ఏదైతే మేడిగడ్డ కూలినటువంటి అంశానికి కావచ్చు, సుందిల్లా అన్నారం బ్యారేజీల అంశానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా తద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి, ఇది కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ల డబ్బు నగదు చెల్లింపుల విషయంలో కూడా పెంపు కావచ్చు, చేసినటువంటి అప్పు కావచ్చు, తర్వాత ఫైనల్గా ఎవరికి అంతిమంగా లబ్ధి చేకూరింది, ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారన్న అంశానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా తెలంగాణ హోంశాఖ రాసినటువంటి లేఖ ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు. అయితే ఇప్పటిదాకా హైకోర్టులో తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావుతో పాటు కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీరు ఆదేశించాలని హైకోర్టు కోరారు. కానీ ఇక్కడ చాలా టెక్నికల్గా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది. ఇక్కడ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొంది. అంటే ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్కు సిబిఐ విచారణ కోరినటువంటి నేపథ్యానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అనే విషయం మాత్రం స్పష్టమవుతా ఉంది. కాబట్టి చూడాలి, హైకోర్టు అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉపశమనం అయితే లభించినప్పటికీ ఇక్కడ పిటిషన్లో ఎక్కడ కూడా పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏదైతే కమిటీ నివేదిక మీదనే విచారణ పోకుండా ఆదేశించాలని కూడా కోరారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి సంబంధించి సిబిఐని మాత్రం ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలి అని మాత్రం
పేర్కొనడం జరిగింది. మరి చూడాలి నెక్స్ట్ విచారణలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో. మరి సిబిఐ మాత్రం ఇప్పటికే ఈ యొక్క నివేదిక అందినట్టుగా కూడా పేర్కొంటున్న నేపథ్యంలో కూడా చాలా స్పష్టంగా అక్నాలెడ్జ్మెంట్ కూడా తెలంగాణ ఏదైతే స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా కూడా చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి కేంద్ర హోంశాఖకు లేఖకు సంబంధించి ఆ లేఖ కూడా సిబిఐకి చేరింది. సిబిఐ కూడా దాన్ని ధృవీకరిస్తూ కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. నివేదిక ఆధారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. సో ఇప్పుడు సిబిఐ నుంచి కూడా అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరుతుందని. సో ఫర్దర్గా అంటే సిబిఐ ఇన్వాల్వ్ కావాలంటే, సిబిఐ ఎంటర్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏముంటుంది అంటే ఎప్పటి నుంచి అంటే హైకోర్టు ఆదేశాల వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ 7 వరకు హైకోర్టులో విచారణ వాయిదా పడింది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుందా? లేదు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఎటువంటి సమాచారం తెలుస్తోంది? ఎస్, ఇది కొంచెం టెక్నికల్గా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఆ పిటిషన్కి సంబంధించి కాళేశ్వరం కమిషన్ పైన పీసీ కోసం ఇచ్చినటువంటి నివేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కాకపోతే వీళ్ళు కోరినటువంటి ఈ యొక్క ఏదైతే లేఖలో మాత్రం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయమన్నది. అంటే మరి హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఏమైనా ఆగుతుందా, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ నివేదికకు సంబంధించినటువంటి దానిపైన విచారణ కాదు కాబట్టి సిబిఐ అడుగు ముందుకేస్తుందా, కేసు నమోదు చేస్తుందా అంటే మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఒక టెక్నికల్గా చూడాల్సినటువంటి అంశం. ఒక లీగల్ ఎక్స్పర్ట్స్కి అయితే కొంత అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టు విచారణ కాళేశ్వరం కమిషన్ పైన మాత్రమే, కాళేశ్వరం జరిగినటువంటి అక్రమాలపైన ఎక్కడ కూడా పేర్కొనలేదు. కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన మాత్రమే బీఆర్ఎస్ నేతలు దాన్ని తప్పుపడుతున్న నేపథ్యం. ఎందుకంటే అక్కడ ఎలాంటి 8 బీసీ నోటీసులు ఇవ్వకుండానే నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక చెల్లదు. ఆ నివేదికకు ఏదైతే ఎక్కడ కూడా విచారించేందుకు మీరు అనుమతి ఇవ్వద్దు అనేది చెప్పింది. కానీ సిబిఐ విచారణ అనేది కూడా ఇప్పటికే న్యాయస్థానంలో ఇప్పటికే ఏజీ ఏదైతే ఇవ్వడం జరిగిందో, మేము పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదిక కాదు, ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి ఏదైతే నివేదిక పైన మాత్రమే విచారణకు వెళ్తున్నామని చెప్పారు. అయినప్పటికీ కోర్టు ఒక ఉపశమనం అయితే ఇచ్చింది, కొంత ఊరటైతే కల్పించింది. కాబట్టి అప్పటి వరకు ఆగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా అంటే ఆ కౌంటర్ ఏదైతే మెమో దాఖలు చేసిందో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ నివేదిక పైన మాత్రమే విచారణ చెప్పినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇది కొంత ఊరటనే చెప్పాలి. కానీ సిబిఐకి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఎక్కడ కూడా అక్కడ పేర్కోలేదు కాబట్టి హైకోర్టు ఆర్డర్ను సిబిఐకి వర్తిస్తుందా, లేదంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే చర్యలు తీసుకోవద్దని ఆదేశించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ దాంట్లో సిబిఐని ఇంక్లూడ్ చేశారా లేదా? ఎందుకంటే ఎక్కడైతే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసిన టయానికి సిబిఐకి ఇంకా విచారణకు ఆదేశించలేదు, క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అక్కడ సిబిఐని పిటిషన్లో మెన్షన్ చేశారా లేదా, రెస్పాండెంట్గా సిబిఐ ఉందా లేదా అన్న అంశాన్ని చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన కంటే ముందే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ సిబిఐని పేర్కొన్నారా లేదా అనేది ఆ పిటిషన్ కాపీలో పరిశీలించాలి. ఎందుకంటే హైకోర్టు ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, స్టే ఇచ్చినా కూడా ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో, విచారణ సంస్థ ఉంటుందో ఆ సంస్థను ఆదేశించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఇంకా సిబిఐకి ఆ లేఖ నిన్న అందింది, 1వ తారీఖున రిసీవ్ చేసుకున్నట్టుగా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం మొన్న ఆదివారం రోజు ఏదైతే సిబిఐకి ఇస్తున్నామని ఆదేశించింది. కానీ హరీష్ రావు అంతకంటే ముందు రోజే పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి సిబిఐకి హైకోర్టు ఆదేశాలు వర్తిస్తాయా లేదా అనేది మాత్రం ఒక లీగల్ ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి వ్యవహారం, అది చూడాల్సినటువంటి అంశం. ప్రభుత్వం కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో అయినప్పటికీ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ వర్తిస్తుందా లేదా అనేది మాత్రం లీగల్ ఎక్స్పర్ట్స్, ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అంశం. సిబిఐ మాత్రం ఈ యొక్క ప్రభుత్వం రాసినటువంటి లేఖ తమకు అందినట్టుగా పేర్కొనడం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాగ కొన్ని టెక్నికల్ అంశాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైతే హరీష్ రావు టెక్నికల్ అంశాలను అడ్డం పెట్టుకొని కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారో అది ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలి. పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి కూడా దానిపైన ఎలాంటి చర్యలకు ముందుకు పోకుండా అడ్డుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా అంతకంటే ముందే ఆల్రెడీ సిబిఐకి ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మరి చూడాలి ఎంతవరకు సిబిఐకి ఈ యొక్క ఆదేశాలు వర్తిస్తాయో లేదో. మొత్తానికైతే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అయితే సిబిఐ కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఎట్టకేలకైతే హైకోర్టులో ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అది వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా మాత్రం లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే మరి కాసేపట్లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా లీగల్ ఎక్స్పర్ట్ అయితే ఎందుకంటే ఏజీ కావచ్చు, ఏజీ తరపున ఇంకెవరైనా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ కానీ ఒక సిఎస్ కానీ ఒక వివరణ ఇచ్చేటువంటి అవకాశం అంటే తెలిపే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా కూడా
చాలా దీంట్లో ఉన్నటువంటి అంశాలను చూసినట్టయితే ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ రంగంలో జరిగినటువంటి లోపాలతో పాటు జరిగినటువంటి అక్రమాలతో పాటు డిజైన్లతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐ చేత దర్యాప్తు జరిపిస్తేనే పారదర్శకంగా ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈరోజు విచారణ జరిపేందుకు ఏదైతే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి లేఖకు సంబంధించి తమకు అందిందన్న విషయాన్ని ఇప్పటికే స్పష్టంగా ఆ సిబిఐతో పాటు సిబిఐ తెలంగాణ సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ కేసు ఎంతవరకు ఆదేశాలు అనేవి ఎంతవరకు సిబిఐకి వర్తిస్తాయా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశం. చూడాలి మరి కాసేపట్లో దీనికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిబిఐ ముందుకు పోకుండా హైకోర్టు సిబిఐకి డైరెక్షన్ ఇచ్చిందా లేదా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే డైరెక్షన్ ఇచ్చిందా? ఎందుకంటే హరీష్ రావు ఉన్నటువంటి మాత్రం పినాకి చంద్రఘోష్ కమిషన్ మాత్రమే చర్యలు తీసుకోవద్దని కోరారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక పైన సిబిఐ దర్యాప్తుకి ఇచ్చామని మాత్రం చెప్తా ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంట్లో కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి నిర్మాణంలో కొన్ని వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. తర్వాత ఆర్థిక సహాయాలు కూడా కేంద్ర సంస్థల నుంచి వచ్చినాయి కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగించడం సమంజసంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోంశాఖ నుంచి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. సిబిఐ నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. సో అది రెండు చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం, రైట్ సైడ్ సిబిఐ నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వచ్చింది. సో ఫర్దర్గా సిబిఐ ఎంక్వైరీ ఎట్లా ఉంటుంది, సిబిఐ విచారణ అనేది ఏ రకంగా సాగే అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎలా ఎంటర్ అవుతుంది, మరి ఇప్పుడు ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉదయం వాదనలు జరిగిన అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. పూర్తిగా కాళేశ్వరం కమిషన్ నివేదిక, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ముమ్మాటికి తప్పుల తడక, పూర్తిగా పక్షపాతంగా ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. అందుకనే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్